ఇదేమిటో అనుకుంటున్నారేమో అండి, నానబెడదామండి. గోండ్ కతీరా అంటారండి దీన్ని. మీరు గ్యాస్ చేస్తారని నేను చెప్పలేదండి. దీన్ని 2-3 గంటలు నానిస్తే అండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. తర్వాత చెప్తానండి. ఇది 2-3 గంటలు నానితే ఇది ఎలా వస్తుందో మీకు శుద్ధిగా ఆకారం. ఇదిగో అండి, మనం ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే చలికాలం మళ్ళీ మనకి ఈ జలుబులు కపాలు పడతాయండి. ఇది ఒక ఇంపార్టెంట్ చీజ్ అండి, నోట్ చేసుకోవాలండి. నేనైతే మిక్సీలో చేయనండి మజ్జిగ, మిమ్మల్ని చేయమని కూడా చెప్పనండి. మనం ఇలా తిప్పటాన్ని మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుందండి. వెన్నకి వెన్న వస్తుంది. ఇదిగోండి, ఇదిగోండి కొద్దిగా సబ్జా గింజలు కూడా వేసుకుందామండి. వేసుకుంటే మంచిగా ఉంటుందనండి. ఇదిగోండి, మధ్యాహ్నప్పుడు తీసుకోవటానికి మా ఓడి వాళ్ళ ఇంటికాడ డ్యూటీ అండి, అంతే ఆడికి కొంచెం టిఫిన్ పెడుతున్నామండి. ఇదిగోండి, నేను ఇదిగో పొద్దున్న నానబెట్టిందాక మీకు చూపించాను కదండి. ఇదిగోండి పొద్దున్న నానబెట్టాను కదండి, గోంది కట్టేరా అండి, దాంట్లో వేసి నేను తాగుతున్నానండి. ఇది నాకు తెలిసిన కాడికి నేను పిచ్చిలో ఇదివరకు సంవత్సరం అండి ఒక ఆర్గానిక్ కొట్టులోకి వెళ్ళానండి. ఆ అమ్మాయి ఇచ్చింది నాకు ఇదండి. 80 రూపాయలు 100 గ్రాములు ఎంతో ఉందండి. ఆ అమ్మాయి చెప్పింది మోకాళ్ళ నొప్పులకు కూడా చాలా బాగా పనిచేస్తుంది, పొట్ట సలవదనం, ఎండాకాలం చాలా మంచిదండి. అందుకే నేను తెచ్చుకున్నానండి. చాలామంది వెయిట్ లాస్ అంటున్నారండి, అదైతే నాకు అంత ఐడియా లేదండి, లేనిది నేను చెప్పలేనండి. ఇది మటుకు పొట్ట సలవ చేస్తుంది. ఊరికి ఇంత ముక్క నానబెట్టుకుంటే మీకు బోళ్ళు గొజ్జు అవుతుందండి. ఇదిగోండి ఎంత గొజ్జులా ఉందండి. ఇది నా ట్రిప్ నేను చెప్పాలనుకున్నాను. ఇది మా అబ్బాయికి అండి. ఇదిగోండి ఈ బొబ్బాసకాయలు, ఇది కంప్యూటర్ పని చేసి వాళ్ళు అవనండి, ఎవరైనా అవనండి. ఈ 2 అయితే చాలండి తాగితే. బొబ్బాస్ మొక్కలు మలబద్ధకానికి అట్లకి మంచిదండి, పొట్ట చలవ అంటారండి. ఇదిగోండి రోజు మా వాడు వచ్చేసరికి 11 గంటలకు కూడా చేసి ఉంచుతానండి.